సమస్త లోకాలకు సమస్త ప్రాణకోటికి ప్రాతిపదికగా ఉండటం వలన ఎటువంటి సరిహద్దును భగవంతుని కల్పించలేము. అంటే స్త్రీ, పురుష, మానవ, జాంతవ, స్థావర వంటి వాటికి ఆయన అతీతమైన వాడే. ఈ విధంగా సర్వంతర్యామి సమస్తము అయిన భగవంతుని స్పృశించాలి, అనుభూతి చెందాలి. ఇది జీవిత లక్ష్యం. ఆయన్ని ఎక్కడ అన్వేషించాలి? హృదయంలో, హృద్గుహలో, మరెక్కడా కాదు సుమా. కొండల్లో, లోయల్లో, పర్వత శ్రేణుల్లో, దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదులో, వేదాల్లో, బైబిల్లో, ఖురాన్లో నీ కోసం వ్యర్థంగా వెతికాను. ఎప్పుడు తాను భగవంతుని ఎక్కడెక్కడో వెతికి వేసారిపోయినట్లు వ్యక్తం చేస్తున్న స్వామి వివేకానంద మాటలవి. చివరకు ఆయనను తనలో దర్శించుకున్నట్లు చెబుతున్నారు. ప్రచండ జీవన ప్రవాహంలో అన్ని అంతరాత్మల ఆత్మవు నువ్వే, నువ్వే. ఓం తత్సత్. ఓం. నువ్వు నా దేవుడివి ప్రియతమా. నేను నీవాణ్ణి, నీవాణ్ణి. లేవండి, మేల్కొనండి. ధన్యవాదాలు.